ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు యెహోవా వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ ప్రవర్తన ఎంతటిని దేవుని అధికారము మీదికి అప్పగించాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. అలాగు చేసినప్పుడు దేవుని జ్ఞానము మీలోనికి దిగి వస్తుంది. దేవుని జ్ఞానమయున్న క్రీస్తు మీలోనికి వచ్చినప్పుడు అందరూ మిమ్మను ఘనపరుస్తారు. మీ బంధువులు, మీ స్నేహితులు మరియు మీ చుట్టూ ఉన్న సమాజము మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడుతుంది. మీ తలలను పైకెత్తుచు ఇదియే మీకోసము దేవుడు కలిగి ఉన్న తలంపు. ఈ జ్ఞానము మీ మీదికి వచ్చినప్పుడు ఏ శత్రువు మీ ఎదుట నిలవలేడు. మీ చుట్టూ సమాధానము నిలిచి ఉంటుంది. మీ మంచి ప్రవర్తన ద్వారా దేవుడు మీ శత్రువులను సహా మీకు మిత్రులనుగా చేసి మిమ్మను ఘనపరుస్తాడు. ప్రియులారా, బైబిల్లో ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనము చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనెను అన్న వచనము ప్రకారము, ప్రియులారా, అబ్రహాము ఎంతటి గొప్ప వ్యక్తి అయినప్పటికీ దేవుడు అబ్రహాము ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వారిని ఆశీర్వదిస్తానని అతనితో వాగ్దానము చేసి ఉన్నాడు. ఎందుకంటే మనలను శత్రువులు అంటకుండా ఉండుటకు ఆయన మన వ్యక్తిగత జీవితాల చుట్టూ మరియు మన కుటుంబాల చుట్టూ, మన సమస్తము చుట్టూ ఆయన అగ్ని కంచె వేసి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతని ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉన్నందున ఆయన అబ్రహామును ఎంతగానో ఆశీర్వదించాడు. దేవుడు ఎలా మన చుట్టూ తన కంచె వేశాడో పరిశుద్ధ లేఖన భాగములో యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మనము చదివినట్లయితే, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా, నీవతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అని అపవాది దేవునికి యోబును గూర్చి తెలియజేశాడు. యోబుకు దేవుడు కంచ వేసినట్లుగానే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచున్న మన చుట్టూ ఆయన తన అగ్ని కంచ వేస్తున్నాడు. అలాగుననే ఒకవేళ ఎవరైనా మీ మీద శాపవచనములు పలికినట్లయితే దేవుడు మీ చుట్టూ వేయబడిన కంచెను ఆ శాపములు వచ్చి తాకి వెనుకకు మరలిపోతాయి. ఎటువంటి శాపములు మిమ్మను తాకలేవు. అవి మిమ్మల్ని ముట్టుటకు ఏమాత్రము వాటికి అధికారము లేదు. అవి ఆ కంచెను వచ్చి ముట్టి వెనుకకు మరలిపోతాయి. తద్వారా మీరు దేవుని చేత దీవింపబడే వ్యక్తులుగా మాత్రమే ఉండబోతున్నారు. ఇక ఏ శాపము మీ మీదికి రాదు. ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు మాత్రమే మీ జీవితంలో మీరు రుచి చూస్తారు. ఎప్పుడు పై చెప్పబడిన కార్యాన్ని మీరు చూడగలరనగా, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయును అన్న వచనములో చెప్పబడినట్లుగా ఇది చాలా ఆసక్తికరమైన వచనము. ఒక వ్యక్తి దేవునికి ఇష్టమైన జీవితాన్ని గనుక జీవించినట్లయితే దేవుడేమి చేస్తాడనగా, ఆ వ్యక్తి యొక్క శత్రువులను సహితము మిత్రులనుగా చేయిస్తున్నాడు. వారికి ఇక శత్రువులే ఉండరు. మనకు విరోధముగా ఉండే శత్రువులు మనలను నిర్మూలము చేయుటకు ప్రయత్నము మాత్రమే చేస్తారు, కానీ ఏమీ చేయలేరు. కానీ వారు మనలను నాశనము చేయుటకు వచ్చినను వారు మనలను ముట్టడానికి అవకాశం ఉండదు. చివరగా వారు నేను వ్యక్తిని ముట్టుకోలేకపోతున్నానని అంటారు. నిన్ను పంపించే దూషణలు కానీ శాపాలు కానీ వారిని అంటకుండా ఉన్నాయి. ఇందుకు కారణమేమి అని అనుకుంటారు. ఎలాగు నేను పంపించే శాపములు ఇతనిని అంటకుండా కాపాడుకుంటున్నాడు. ఇలాంటి వారిని చూసినప్పుడు దేవునిని స్వీకరిస్తే ఇలాగుననే శత్రువులు అంటకుండా
ఉంటారని ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మును చూసిన వారు నేర్చుకుంటారు. అప్పుడు వారు కూడా మీ స్నేహితులుగా మారిపోతారు. మీ యొక్క శత్రువులను దేవుడు మీతో సమాధానము పడేటట్లుగా చేస్తాడు. శత్రువు నుండి వచ్చే ఏ బాణము కూడా మిమ్మను తాకజాలదు. ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాము జీవితంలో మనము గమనించినట్లయితే హెబ్రోను సమాధిలో అబ్రహాము యొక్క సమాధిని మనము గమనించగలము. ఈ సమాధి ఇశ్రాయేలు దేశంలో ఉన్నది. అబ్రహాము సమాధిని మనము చూసినప్పుడు వివిధ రకాలైన ప్రజలు ఆ సమాధి దగ్గరికి రావడము మనము చూడగలము. ఆ సమాధిని చూడటానికి అరబ్బులు, యూదులు కూడా వస్తుంటారు. వాస్తవానికి అరబ్బులకు మరి యూదులకు గిట్టదు. వారెప్పుడు కూడా యుద్ధాలు చేసుకునేవారు. కానీ అదే అబ్రహాము యొక్క సమాధిని మనము గమనించినట్లయితే అరబ్బులైన వారు అక్కడికి వచ్చినప్పుడు ఏమంటారంటే, మా తండ్రి అయిన అబ్రహామా, మమ్మను రక్షించుము. మరి యూదులు వచ్చినప్పుడు మా తండ్రి అయిన అబ్రహామా, మమ్మను కాపాడుము అని అంటారు. అలాగుననే క్రైస్తవులు కూడా వచ్చి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామా, దయచేసి మమ్మను రక్షించుము అని చెబుతూ ఉంటారు. ఇలాగున అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా తండ్రి అని సంబోధిస్తారు. ప్రతి ఒక్కరూ తనని ప్రేమించేవారే. ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చే వరకు ఏ శత్రుత్వము లేకుండా ఉంటారు. వాస్తవానికి అరబ్బులు, యూదులు ఇద్దరికి పడదు. కానీ వారందరూ కూడా అబ్రహామును ప్రేమించారు. వారందరికీ అబ్రహాము ఒక తండ్రిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మను కూడా అలాగునే చేయాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు. ప్రతి ఒక్కరూ మిమ్మను ప్రేమించే వారినిగా మార్చున్నాడు. మిమ్మల్ని వారికొక తండ్రిగా, తల్లిగా చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. మీకు శత్రువులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ఈ క్షణము మొదలుకొని మీకు మిత్రులనుగా మార్చున్నాడు. కాబట్టి మీ శత్రువులను గురించి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఏమాత్రమును చింతించి బాధపడకండి. ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు నేటి నుండి దేవుని వైపు మాత్రమే చూస్తుండాలి. ఆ దేవునిని, ప్రభువా, నమ్మకమైన హృదయాన్ని నాకిమ్ము అని అడగాలి. అలాగుననే దేవుడు మన పట్ల గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఆయన తన యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితాల యందు ఉంచుతాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దుష్టులు, దుర్మార్గుల వలనైన కీడుల నుండి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు ఏ హాని కలగకుండా కాపాడుటకు ఆయన సర్వసన్నద్ధుడు. మీరు ఈరోజు అది తెలుసుకోవాలని ఆయన కోరుచున్నాడు. అందువలననే ఆయన నేను నిన్ను విడువను, ఎన్నడును ఎడబాయను అని మరలా మనకు చెప్పుచున్నాడు. మీరు మాటలోను కార్యములోను శక్తిమంతులయ్యుందురు. నేను మీ విద్యాభ్యాసములోను, ఉద్యోగములోను, జీవితములోను మిమ్మను హెచ్చింతును. మీ శత్రువులు సహా మిమ్మను వెతుక్కుంటూ వచ్చినట్లు చేతునని ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు ఆయన వాగ్దానము చేయుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచు మీరెటువంటి జీవితమును గడుపుతున్నారు? మీ మానసిక స్థితి ఏమిటి? దుష్టులను సంతోషపరచుటకు మీ మనసు కోరుకొనుచున్నదా? మీ స్నేహితులు అనబడుచున్న దుష్టుల మార్గముతో మీరు మార్గము కలిగి ఉన్నారా? వారి ఇష్టాలతో మీ ఇష్టాలు ఏకీభవిస్తున్నాయా? లేక మీతో ఎల్లప్పుడూ ఉండగోరే సర్వశక్తి గల దేవుని మనస్సును ఆనందపరచుటకు మీరు మీ జీవితమును గడపగోరుచున్నారా? దయచేసి ఈరోజు మీ హృదయాలను పరిశోధించుకోనండి. ప్రియ సహోదరి సహోదరుడా, మీ శరీరమునకును మీ ఆత్మకును నేను ప్రభువును, మీరు నాకే భయపడాలి అని చెప్పు ప్రభు మాట వినాలి. మిమ్మును అధికముగా ప్రేమించు ఆయన ముందు మోకరించి మీ జీవితాలను ఆయన చేతులకు అప్పగించుకోనండి. ఆయనకు ప్రీతికరమైన జీవితమును జీవించండి. అప్పుడు అబ్రహాము వలె మీరు ఇతరుల యందును ఘనపరచబడతారు. మీకెటువంటి శత్రువు యొక్క బాణములు తగలవు. అంత మాత్రమే కాదు, మీరు ఆశీర్వదించిన వారిని దేవుడు ఆశీర్వదించే అత్యధికమైన ఉన్నత స్థానమునకు మిమ్మల్ని హెచ్చించి ఘనపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి శ్రేష్టమైన పవిత్రమైన జీవితము జీవించులాగున దేవుడు అటువంటి కృపను మనకు దయచేలాగున ఈ సమయంలో
ఈ వాక్యము వినిచిన్న మీరు ఒక్క క్షణము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈరోజు మరొక మారు మీ శ్రేష్టమైన వాగ్దాన వచనము ద్వారా మా విశ్వాసాన్ని బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. తండ్రి, ప్రార్థనలకు జవాబు దయచేవాడవు అయ్యా, మమ్మను మేము ఈరోజు నీ చేతులకు సమర్పించుకొనిచున్నాం. మా జీవితంలో నీ చిత్తమును జరిగించుటకు కృపను దయచేయము. దేవా, మా ప్రవర్తన ఎంతయు నీకు ప్రీతికరముగా ఉండునట్లు మా ప్రవర్తనను నీవు పరిశుద్ధపరచుము. ఎల్లప్పుడూ నీకు భయపడే హృదయమును మాకు అనుగ్రహించుము. దుష్టులు దుర్మార్గుల వల్లనైన కీడుల నుండి మాకెటువంటి హాని కలగకుండా మమ్మను కాపాడుము. దేవా, మేము నీకు ప్రీతికరమైన జీవితము జీవించుటకు మా హృదయాలను మార్చుము. మమ్మలను నీ ప్రియబిడ్డలనుగా మార్చుము. మా పనిలో, మా జీవితంలో అయ్యా, మా కుటుంబం అంతటిలో నీకు విధేయత కలిగి నీ చిత్తాన్ని జరిగించి నీకు ప్రియబిడ్డలుగా ఉండుటకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి సంతోషకరమైన ఫలభరితమైన జీవితము రాబోయే కాలములో బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, శాంతి సమాధానం లేని కుటుంబాలను ఈరోజు మీరు దర్శించి బిడ్డల మధ్య శాంతి సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం. అయా, క్రమము తప్పకుండా బిడ్డలు ప్రతి ఉదయం రాత్రి ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు. అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో ఈ సమయంలో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. దేవా, వాటిని అంగీకరించి వారి ప్రార్థనలకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.